నాకు కృష్ణను పరిచయం చేసిన వ్యక్తులు అతని గురించి ముందులో చెప్పిన విషయాల వలన నాకు ఒక సానుకూలమైన అభిప్రాయం ఉండేది. సత్సంబంధాలు, వారితో నమ్మకాన్ని, వివిధ స్థాయి వ్యక్తులతోటి వాళ్ళ నమ్మకాన్ని చూరగొన్న మనిషి. అతని పర్సనల్గానే కాకుండా అతని కుటుంబ సభ్యులందరూ కూడా, అతని బంధువర్గం, అతని మిత్రులతో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. నమస్కారం. కృష్ణరాజు గత 25 సంవత్సరాలుగా చాలా ఆప్తుడు. స్నేహితులు చాలా మంది ఉంటారు, కానీ కృష్ణరాజు లాంటి స్నేహితుడు దొరకడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. మాకు పార్టీ పరంగా ప్రారంభమైనటువంటి మా స్నేహం సొంత అన్నదమ్ముళ్ళ, బావ అంటే బావాన్ని పిలుచుకునే వాళ్ళం అందరూ కూడా. నేను జిల్లాకి పరిమితమై పనిచేసేవాడిని వెస్ట్ గోదావరిలో. కృష్ణరాజు ఆ తర్వాత కాలంలో హైదరాబాద్ ఉండి నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉంటూ, అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీతో కూడా సంబంధం లేకుండా మంచి స్నేహ బంధాలు కలిగి హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఎవరికి ఏమొచ్చినా మన కృష్ణరాజు ఉన్నాడురా అనేటువంటి ఒక ధైర్యాన్ని కలిగించినటువంటి వ్యక్తి కృష్ణరాజు. మేము ఒక 25 సంవత్సరాలుగా పార్టీలో, నేను అంతకన్నా ముందు 35 సంవత్సరాలుగా పనిచేసినప్పటికీ ఒక 25 సంవత్సరాలుగా చాలా సన్నిహితులు. వారానికి 1 రోజు 2 రోజులు మాట్లాడుకునేటువంటి అలవాటు ఉండేది. చివరిగా నేను ఒక 7-8 నెలల క్రితం అనుకుంటే ఇంటికి వెళ్ళాను. 2 సార్లు కలిసాను. రాజకీయాల విషయం ఇక్కడ ప్రస్తావన అవసరమైనప్పటికీ నా వెనకాల నుండి నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి కృష్ణరాజు. నేను ఎక్కడో చోట నుండి శాసనసభకు పోటీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉండేవాడు. కారణం ఏంటంటే పార్లమెంట్కి అయితే ఆర్థికంగా మనం తట్టుకోలేమనేటువంటి ఒక ఆలోచన, మనం సరిపోవనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు నన్ను నిత్యం వెంటాడుతూ ఉండేవాడు. నీకు అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, నువ్వు కష్టపడి పార్టీ కోసం పనిచేసావు, నీకు అడిగేటటువంటి అర్హత ఉంది, కానీ నువ్వు శాసనసభకు మాత్రం నువ్వు ప్రయత్నం చేయకు, నువ్వు పార్లమెంట్కి పోటీ చేయాలి, నీ వెనకాల ఆర్థికంగా నేను ఉంటాను, ఆర్థిక ఫైనాన్స్ మ్యాటర్ నాకు వదిలే, కానీ నువ్వు పార్లమెంట్కి అడిగిన ఒక మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తికి ఇస్తుంది. కానీ దురదృష్టం, విషయం తెలిసాక కూడా 4-5 సార్లు మాట్లాడుకోవడం. నాకు అతను జాతకం నక్షత్రం పంపించాడు వాట్సాప్లో. నేను అడిగితే కొన్ని చోట్ల ఆరోగ్యం బాగుపడడం కోసం ఏ కార్యక్రమాలు చేయించాను ఇప్పటికీ నా వాట్సాప్లో ఇవాళ మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి నేను చూసుకున్నాను. బాబా నాకేం కాదు అని నాకు ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి. నాకు పార్లమెంట్ సీట్ ఎలా అయ్యాక మొట్టమొదటిగా అతనే నాకు కాల్ చేసి నన్ను అభినందించాడు. అయితే తర్వాత కాలంలో నేను నామినేషన్ చేసే టైంకి అతను మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధ కలిగించింది. ఏదేమైనా కానీ ఇటువంటి మిత్రుల్ని కోల్పోవడం మనందరికీ కూడా బాధాకరం, విచారకరం. మరి భగవంతుడు కృష్ణరాజు ఆత్మ శాంతి కలగజేయాలి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలగజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.